హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు ఈ వీడియో చూడండి తప్పనిసరిగా. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ మోటార్స్. ఈరోజు చూసుకుంటే మళ్ళీ మోక్షిత్ మోటార్స్కి వచ్చాం. కొత్త స్టాక్ వచ్చింది అన్న వాళ్ళ దగ్గర. 1,50,000కే 2019 మోడల్ BS4 వెహికల్ ఇచ్చేస్తున్నారు. 1,50,000. సో 30,000 నుంచి మొదలు పెడితే 2 లక్షల వరకు కూడా అన్న దగ్గర వెహికల్స్ ఉన్నాయి. సార్ రమేష్ అన్న గారు ఉన్నారు, కలిసి ఏ మోడల్స్ ఉన్నాయి, ఎంత రేట్లో ఉన్నాయి, కూపన్స్ ఎక్కడి వరకు వచ్చినాయి, అసలు ప్రాసెస్ ఏంటి. బట్ నేను హైదరాబాద్లో 30 షాప్లో వీడియోస్ చేస్తానని, అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే మోక్షిత్ మోటార్స్. ఎవరికైనా బెస్ట్ ప్లేస్ సజెస్ట్ చేయబోయా అంటే ఈ మోక్షిత్ మోటార్స్ సజెస్ట్ చేస్తాను. సో అసలు అన్నగారిని అడిగి ఇక్కడ ఏం మోడల్స్ ఉన్నాయి, ఏ రేట్లో ఉన్నాయి, ఎంత బడ్జెట్లో ఉన్నాయి, మన వీడియో చూపిస్తే ఎలా ఇస్తారు, మన బయట రేట్లు ఎలా ఉన్నాయి, అన్న దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, అంతా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు ఈ వీడియో చూడండి తప్పనిసరిగా. హలో అన్న, నమస్తే అండి. బాగున్నారన్న? బాగున్నానండి అన్న. మన దగ్గర ఏ మోడల్ బండ్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అసలు సెకండ్ హ్యాండ్లో బండి కొనే వాళ్ళు ఏం చూడాలి, అసలు ప్రాసెస్ ఏంటి, లోన్ ప్రాసెస్ ఏంటి, అంతా కొంచెం క్లియర్గా చెప్తారా అన్న? 100% వివరిస్తానండి. అయితే దానికంటే కూడా ముందు మన ఏఆర్ మోటార్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ప్లస్ మా మోక్షిత్ మోటార్స్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వల్ల మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా లబ్ధి పొందుతున్నాము కాబట్టి, అలాగే మేము కూడా మీరు మాకు ఎంకరేజ్ చేస్తున్నారు, అలాగే మేము కూడా మంచి మంచి వెహికల్స్ని స్టాక్లో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కృతజ్ఞతలు తెలుపుకుందాన్న కాన్సెప్ట్తో కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తామండి. అయితే ఎంత కూడా అయినా కూడా అన్న, నేను బయట వీడియోస్ చేస్తూ ఉంటా కదా, సో బయట రేట్లకి ఇక్కడ రేట్లకి చాలా ఫరక్ అయితే ఉందన్న. నేను పర్సనల్గా సజెషన్ కూడా చేస్తాను. ఎవరైనా బండి కావాలన్నా, ఈ బండి కావాలి, ఇంత మంచిది కావాలి, 5,000 ఎక్స్ట్రా పైన పర్లేదు, కండిషన్లో కావాలంటే నేను రమేష్ నాకు పలానా మోక్షిత్ మోటార్స్ ఉంటుందని సజెషన్ కూడా చేస్తున్నాను. వీడియోలో చెప్తాను డైరెక్ట్, మీకు మామూలుగా బయట కూర్చున్నప్పుడు చెప్పండి కదా, వీడియోలోనే చెప్తాను. అవును. సో మన వీడియోస్ గురించి చెప్పండి. అయితే మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మన షోరూంలో కొన్ని ఫెసిలిటీస్ అనేది మన 100% పర్చేజర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఫెసిలిటీస్ ఏంటి అంటే, మన షాప్లో ఉన్న ప్రతి బండి కూడా సింగిల్ ఓనర్ వెహికలే. సింగిల్ ఓనర్ వెహికలే. ప్లస్ ప్రతి బండి కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. యాక్సిడెంటల్ బండి అసలు కొనం మనం, అసలు కొనం. సో కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది కదండి, యాక్సిడెంట్ అయిన బండ్లు ఏమో అని డౌట్ కూడా ఉంటుంది. అన్న వాళ్ళే ఓనర్ గారే డైరెక్ట్ చెప్తున్నారు, యాక్సిడెంట్ అయిన బండి అయితే నేనే తీసుకోను, మీకు ఇచ్చుడు కాదు అని చెప్తున్నారు. అవునండి. ప్లస్ దాంతోపాటు మన దగ్గరికి బండి వచ్చిన తర్వాత వెహికల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇంజిన్ రీప్లేస్మెంట్తో పాటు ఆ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని చేయించిన తర్వాత మాత్రమే షాప్లో సేల్కి పెట్టడం జరుగుతుంది. సో సర్వీసింగ్, ఆయిల్ చేంజింగ్, బ్రేక్ ప్యాడ్స్ పోయినా బ్రేక్ ప్యాడ్స్, చైన్ కిట్ పోతే చైన్ కిట్, బ్యాటరీ పోతే బ్యాటరీ, ఏది పోయినా సరే 100% చేయించిన తర్వాత మాత్రమే షాప్లో పెడతామండి. సో ఇక్కడ బండి కొంటే డైరెక్ట్ బండి తోలుకొని వెళ్ళిపోవడమే అండి. మళ్ళీ మెకానిక్ షాప్కి వెళ్ళాలి, అక్కడ రిపేర్ చేయించుకోవాలి, సర్వీసింగ్ చేయించుకోవాలి అంటే అయితే ఏం అవసరం లేదు. అది కూడా అక్కడ క్యాజువల్గా చూపిస్తే మీరు కెమెరా ఆల్రెడీ మన వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ అవుతూ ఉంటాయండి. మీరు జస్ట్ క్యాజువల్గా చూసుకోవచ్చు. మన షాప్ ఎదురుగానే మన మెకానిక్ పాయింట్ ఉందండి, ఇక్కడ చూపాము. ప్రతి బండి కూడా కంపల్సరీ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం షాప్లో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ బండి షెడ్ మన కన్సల్టెన్సీకి వచ్చే ముందే మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న రిపేర్స్ ఏంటి, అందులో అసలు ఏం ప్రాబ్లం ఉంది అన్ని క్లియర్ చేసుకున్నాక సర్వీసింగ్ అయినాక మాత్రమే డిస్ప్లేలో పెడతారు. అవునండి. సో అది మాత్రం స్పెషాలిటీ అండి. అంటే ఇలా ఎందుకు ఇస్తున్నామనంటే, నార్మల్గా వెహికల్ కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఇన్ కేస్ ఎగ్జాంపుల్ న్యూ వెహికల్ కొన్నారండి. న్యూ వెహికల్ కొంటే ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మత ఆచారం ప్రకారం టెంపుల్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత బండి అనేది స్టార్ట్ చేస్తారు క్యాజువల్గా. అయితే మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన దగ్గర కొనేది సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా వాళ్ళకి అది కొత్త బండి కింద లెక్కారండి. ఆ కొత్త బండి శుభవాన్ని కొనుక్కుంటూ మెకానిక్ షాప్కి ఎందుకు వెళ్ళాలి, మనం డైరెక్ట్గా కొత్త బండి కొంటే ఎలాగైతే టెంపుల్కి వెళ్తారో అదే కాన్సెప్ట్లో మనం కూడా మన దగ్గర కొన్న బండి కూడా టెంపుల్కి వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్తో మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. చాలా గొప్ప ఆలోచన అన్న. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా మంది సెంటిమెంట్ ఉంటాయి. ఫస్ట్ బండి కొనుక్కొని ఎక్కడో మెకానిక్ షాప్కి వెళ్ళి అది వాళ్ళ కొత్త బండి కొనుక్కున్న ఫీలింగ్ కూడా రాదు. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే డైరెక్ట్ టెంపుల్కి వెళ్తే మొత్తం కండిషన్ లో ఉంటే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది బతుకు తెరువు కోసం చాలా మంది వస్తారు. 30,000 50,000 బండి కొనుక్కోవడం వాళ్ళకి చాలా గొప్పది. అన్ని డబ్బులు కూడా పెట్టాలంటే నెలకు 5,000 చొప్పునే కట్టుకుంటారు. సో 10 నెలలు సంవత్సరం కష్టపడితేనే ఆ బండి ధర అనేది పూడ్పగలుగుతారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు వాళ్ళ సెంటిమెంట్ కూడా గౌరవిస్తున్నారంటే చాలా గ్రేట్ అన్న. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫెసిలిటీస్తో పాటు క్యాష్లో కొనే కస్టమర్స్కి క్యాష్ కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ మూడింటి ద్వారా ఎలా కొన్నా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తున్నామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి సపరేట్ చార్జెస్ ఉండవు. స్కూటీస్ అయితే 3,000 వరకు తీసుకుంటారు, అన్న వాళ్ళు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇప్పుడు యాక్టివా, యాక్సెస్ కానీ ఇట్లాంటి వెహికల్స్ ఏదైతే మనం ఇస్తున్నామో, ఈ వెహికల్స్ స్కూటీ, మొబైల్ లాంటి వెహికల్స్ కి యాక్సెసరీస్ ప్లస్ మిర్రర్స్ కూడా ఫిట్ చేసి ఇస్తున్నామండి. మిర్రర్స్ ఫ్రీ ఫిట్ చేసి ఇస్తాం కస్టమర్కి డెలివరీ. దీనితో పాటు మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి.
ఫైనాన్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ కి ప్లస్ బైక్ బజార్ కి రెండింటి కూడా టైప్ లో ఉన్నాం మనం. ఓకే. ఐడిఎఫ్సి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 13% మాత్రమే, అంటే ₹1.10 మాత్రమే ఉంటుందండి. ఓకే. 1 lakh బిలోలో కొనే వెహికల్ కి 15,000 నుంచి 30,000 వరకు డౌన్ పేమెంట్ వస్తుంది. 1 lakh అబోలో పర్చేస్ చేసే వెహికల్ కి 30,000 నుంచి 60,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. దీనికి మా కస్టమర్ తరఫు నుంచి మాకు కావాల్సిందల్లా కస్టమర్ ఇండియాలో ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, హైదరాబాద్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు, వాళ్ళు యూజ్ చేసే అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని వస్తే, వాళ్ళ సిబిల్ స్కోర్ 700+ ఉంటే, ఏజ్ 21 నిండిపోయి ఉండాలండి. అట్లా ఉంటే కనుక కంపల్సరీ 1.5 hour లో డెలివరీ ఇచ్చి పంపిస్తాం. 1.5 hour లో డెలివరీ కూడా ఇచ్చి పంపిస్తాం. సరే అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి వెహికల్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి బుల్లెట్ బండి కాంచి చెప్పరా. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అండి, 2019 BS4 వెహికల్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి. 18,500 kilometers మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,70,000+ సేల్ చేస్తూ ఉంటారండి. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే బండితో పాటు వచ్చిన ఒరిజినల్ స్పేర్ పార్ట్సే కంపల్సరీ కూడా ఈ వెహికల్ కూడా ఉన్నాయండి. మనం బండి చెక్ చేసుకునే పర్చేజ్ చేసేటప్పుడు చెక్ చేసుకున్న తర్వాతే కొంటాము. ఇది కంప్లీట్గా సింగిల్ ఓనర్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్తో పాటు ఉన్న బండి. ఓన్లీ సైలెన్స్ ఒక్కటే కస్టమర్ బీటింగ్ కోసం చేంజ్ చేసుకున్నారు. మిగిలిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా షోరూమ్తో పాటు వచ్చిన స్పేర్ పార్ట్సే ఉన్నాయి. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,70,000+ సేల్ చేస్తూ ఉంటారు. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,50,000కే. నెక్స్ట్ వచ్చేసరికి జావా 42 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్, 36,500 kilometers తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ కూడా బయట మార్కెట్లో 1,20,000+ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 98,000కే. అలాగే డ్యూక్ 200 కావాలా, మన దగ్గర డ్యూక్ 200 కూడా 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్, 21,500 kilometers తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,70,000+ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,55,000కే. అలాగే యమహా R15 వర్షన్ 3 2024 మ్యానుఫ్యాక్చరింగ్, 3,100 kilometers తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 1,48,000కే. 1,48,000కే R15 2024 మోడల్ని మీరు ఎక్కడా కూడా చూసుంటారండి. కేవలం మన మోక్షిత్ మోటార్స్లో మాత్రమే దొరుకుతుంది. అందులో కూడా 3,000 kilometers మాత్రమే తిరిగింది. అలాగే సుజుకి జిక్సర్ 250cc వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్, కేవలం 9,500 kilometers మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ కూడా మనం అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం 1,32,000కే. అలాగే మీరు యాక్టివా కోసం చూస్తున్నారా, యాక్టివా కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. యాక్టివా వైట్ అండ్ గ్రే కలర్ 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. రెండు కూడా 2024 మోడల్స్ అండి. ఈ 2 వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా మీకు 82,000కే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సుజుకి యాక్సెస్ కావాలా, యాక్సెస్లో బ్లూటూత్ వర్షన్ మల్టీ కలర్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ వెహికల్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 89,000కే. 89,000కే సుజుకి యాక్సెస్ 125 టాప్ మోడల్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హీరోలో హెచ్ఎఫ్ డీలక్స్ 2023 మోడల్, కేవలం 16,000 kilometers మాత్రమే తిరిగింది. 16,000 kilometers తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 70,000+ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 59,000కే. 59,000కే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 2023 మోడల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే యమహా FZ వర్షన్ 2 2017 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 46,000కే. 46,000కే యమహా FZ వర్షన్ 2 2017 BS4 వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే యమహా FZS వర్షన్ 3లో 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. రెండు కూడా ఈ రెడ్ కలర్ వచ్చినప్పుడు 23 మోడల్ అండి, బ్లూ కలర్ 2022 మోడల్ అండి. బ్లూ కలర్ వచ్చినప్పటికి మీకు అందుబాటులో ఉంది కేవలం 73,000కే. అలాగే రెడ్ కలర్ వచ్చినప్పటికి మీకు అందుబాటులో ఉంది కేవలం 85,000కే. అలాగే హోండా హార్నెట్ కావాలా, మన దగ్గర హోండా హార్నెట్ కూడా 2022 మోడల్, 27,000 kilometers తిరిగిన మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం 72,000కే. 72,000కే హోండా హార్నెట్ 2.0 2022 మోడల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివా డీలక్స్ వర్షన్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్, 2024 కస్టమర్ డెలివరీ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 75,000కే. అలాగే యమహా రేజర్ 23 మోడల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 12,000 kilometers మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం 72,000కే. అలాగే యమహా ఫ్యాసినో 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్, కేవలం 13,500 kilometers తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 68,000కే. 68,000కే యమహా ఫ్యాసినో 2023 మోడల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే BS4లో TVS జూపిటర్ క్లాసిక్ 2018 మోడల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం
38,000కే 38,000కే 2018 టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే హీరోలో డెస్టినీ 125 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 9,500 కిలోమీటర్స్ తిరిగిన మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 68,000కే. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ కోసం చూస్తున్నారా, టీవీఎస్లో ఐక్యూబ్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. దీని రేంజ్ వచ్చేటప్పటికి 75 కిలోమీటర్స్ రేంజ్ అండి. ఇది 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 4,500 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,10,000 ప్లస్ ఉంటుంది. కానీ మనం మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం 95,000కే. 95,000కే 2024 టీవీఎస్ ఐక్యూబ్ మోక్షిత్ మోటార్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ NS 125 2021 మోడల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 62,000కే. అలాగే హోండా SP 125 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ డిస్క్ వేరియంట్ అండి ఇది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 80,000 ప్లస్ ఉంటే మన మోక్షిత్ మోటార్స్లో మాత్రం అందుబాటులో ఉంది కేవలం 75,000కే. అలాగే బజాజ్లో పల్సర్ 125cc 2023 మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 6,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన బండి కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 90,000 ప్లస్ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం 79,000కే. 79,000కే 2023 పల్సర్ 125 కేవలం 6,000 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే 2024లో కూడా 125 మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 12,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 89,000కే. అలాగే పల్సర్లో BS4లో 150cc బ్లాక్ అండ్ రెడ్ స్టిక్కర్ కాంబినేషన్లో సింగిల్ సీట్ సింగిల్ డిస్క్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 46,000కే. 46,000కే 2017 పల్సర్ 150 స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వెహికల్లో అనదర్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో ఉంది. బేగస్ C12 IMAX వెహికల్ అండి ఇది. రేంజ్ వచ్చినప్పటికీ 110 కిలోమీటర్స్ రేంజ్ అండి. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 95,000కే 2024 మోడల్. అలాగే 2024 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2025 ఫిబ్రవరి కస్టమర్ డెలివరీ 1,800 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది హోండా డియో మన మోక్షిత్ మోటార్ స్టాక్లో అందుబాటులో ఉంది. కేవలం 1,800 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 82,000కే. 82,000కే హోండా డియో 2024 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ని మనం అందుబాటులో తీసుకుని వచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి PS బ్లూలో 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 17,500 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 80,000 ప్లస్ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 75,000కే. అలాగే హోండా డియో 125cc 2023 మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 12,500 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 75,000కే. 75,000కే హోండా డియో 125cc మోక్షిత్ మోటార్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ పల్సర్లో NS 125 కావాలా, 160 కావాలా, 200 కావాలా, N160 కావాలా, ప్రతి వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. NS 160 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది వైట్ కలర్లో. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,40,000 ప్లస్ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో బయట ఎంత ఎక్కువ ఉన్నా తక్కువ ధరకే ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,25,000కే. అలాగే NS 200 కూడా వైట్ కలర్లో మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 23,500 కిలోమీటర్స్ తిరిగిందండి. వైట్ కలర్లో 2022 మోడల్ మన దగ్గర అందుబాటులో ఉంది కేవలం 1,25,000కే. అలాగే పల్సర్లో NS 160 అనదర్ వెహికల్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,30,000 ప్లస్ ఉంటే మన దగ్గర మాత్రం ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 99,000కే. దేని గురించి 99,000కి ఇస్తున్నామంటే ఈ వెహికల్ మీద చార్ట్ షీట్ ఉందండి. చార్ట్ షీట్ అనేది 100% క్లియర్ అవ్వదు. దానివల్ల కస్టమర్కి కూడా ఎటువంటి పరిస్థితిలో ప్రాబ్లం ఉండదు. అందుకనే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పి మరీ సేల్ చేస్తున్నాము. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ విధంగా చెప్పి సేల్ చేయరు. మేము మాత్రం జెన్యూన్గా ఉంటాం కాబట్టి చెప్పి మరీ సేల్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ N160 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 82,000కే. మనం చెప్పిన ప్రైస్ అన్నీ కూడా బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ధరకే మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి వెహికల్ ప్రైజు కూడా 100% ఫిక్స్డ్ ప్రైస్ అండి. దయ ఉంచి బార్గెనింగ్ చేయకుండా మీకు నచ్చిన వెహికల్ని మన దగ్గరికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకుని పర్చేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన షోరూమ్ నెంబర్ వచ్చేటప్పటికి మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి వాట్సాప్ చేయొచ్చు, మీరు నార్మల్ కాల్ చేయొచ్చు. మీకు 100% మీకు అందుబాటులో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మేము అందుబాటులో ఉంటాము. మన షోరూంలో వెహికల్స్ని పర్చేస్ చేస్తామండి. అలాగే వెహికల్స్ సేల్ చేస్తాము. మన షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం చెప్పిన ప్రైస్ అన్ని కూడా ఫిక్స్డ్ ప్రైస్ అండి. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఏఆర్ మోటార్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదాలు.